నందిని గారితో ఎక్స్పీరియన్స్. నీ సింగిల్ టేక్ గురించి చెప్పేసా ఫస్ట్ జీవన్. అంటే మామూలుగా ఏదైనా అంటే ఇలా బాగాలేదు బాగుంటుంది అంటే ఏదైనా అంటే కనుక ఏదైనా అనుకునేవాడు. కానీ ఏం చేసినా మానిటర్ దగ్గర సూపర్ నవీన్ ఆ గ్యాప్లో తిడతారా కొడతారా అని ఫస్ట్ టైం కదా. కానీ రమేష్ అన్నే భరించారంటే నన్ను ఈ సీన్ గురించి చెప్తాను. నువ్వు ఆగ్రా, నువ్వు ముందు కనుక్కొని వచ్చుంటావు కదా ఈ డైరెక్టర్ విన్న కబుర్లు ఏంటి చెప్పు నాకు ఫస్ట్, తర్వాత నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి చెప్పు. ఇద్దరిని అడిగానండి, రమేష్ అన్ని ఫస్ట్ స్నిగ్ధ కాల్ చేశాను. డార్లింగ్ సూపర్ క్యారెక్టర్ అని చెప్పంటే ఫస్ట్ మేడం మీరు అసలు ఫస్ట్ టైం చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎవరెవరో అనుకుని ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. తర్వాత వెంటనే రమేష్ అని కాల్ చేసి ఇలా అంటే సూపర్ ఉంటుందిరా నీకైతే మామూలుగా ఉండదు, నువ్వు అక్కడ ఏదైనా ఇంప్రూవైజ్ చేసినా కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది, చాలా మంచి డైరెక్టర్ అని చెప్పాడు. ఇడు డబ్బింగ్ జనరల్ గా ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్పినా ఇంకా నా మీద నమ్మకం ఉంటే నా మీద ఉండదు. డబ్బింగ్ తర్వాత కొంచెం పర్టికులర్ గా వీడి సీను నవీన్ చెప్పేస్తాడని చెప్పారంట మీరు, అంటే వీడిని అంత నమ్మారు ఆ సీన్, కానీ తర్వాత ఇటు చెప్తే హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగా చేశాడు. చాలా నేను ఇంకోటి చెప్పాలి, రమేష్ కి నేను వచ్చి చెప్పినప్పుడు ఇద్దరు మీరు ఒకే జానర్ కదా, ఇద్దరు కామెడీని బేస్ చేసుకున్న ఆర్టిస్టులు కదా, తోటి ఆర్టిస్ట్ నేను తన దగ్గరికి వెళ్ళి చాలా అద్భుతంగా చేశాడని నేను చాలా పొంగిపోయి చెప్తే తను చాలా బాగా అప్రిషియేట్ చేశాడు. చాలా మందికి ఎవరికైనా అంటే ఆ ప్లేస్లో ఒక ఇన్సెక్యూరిటీ వస్తుంది, లేకపోతే ఒక చిన్న అల్జడ్ క్రియేట్ అవుతుంది ఎంత లేదన్నా సరే పైకి అన్న, కానీ తను చాలా హోల్ హార్టెడ్గా అప్రిషియేట్, చాలా మెచ్చుకున్నాను. అంటే చాలా మంది ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కొంతమంది అలా అలా మాట్లాడతారు, కానీ రిసీవ్ చేసుకోవడమే హ్యాపీగా తనకే సక్సెస్ వచ్చినట్టు ఎప్పుడు అలా మాట్లాడతారు. రమేష్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందుకే నాకు అప్పుడు అలా మొదలైన టైంలో సక్సెస్ వచ్చిందిరా అంతే. ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ హేమంత్ అండ్ స్నిగ్ధ. ఎందుకంటే మీరిద్దరు నాతోటి 5 years గ్యాప్ తర్వాత పనిచేశారు, మధ్యలో వాడు చేశాడు, సో 5 years గ్యాప్ తర్వాత చేశారు. అలా మొదలైనకి ఈ సినిమాకి వాట్ డిడ్ యాజ్ యాక్టర్స్ మీకు ఫీల్ అయిన డిఫరెన్స్ ఏంటి? నో యాక్చువల్గా బిఫోర్ దిస్ నేను ఇంకో మాట చెప్పాలి. ఇందాక మీరు యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నారు కదా, అదేంటి రామోజీలో షూట్ చేస్తున్నప్పుడు ఒక కోర్ట్ సీన్లో మానిటర్ పక్కన కూర్చొని ఉంటే సరే నేను పక్కన కూర్చొని ఉన్నాను, చేసేది ఏం లేదు కదా మనం కూర్చొని ఉన్నాను. అయితే ద సీన్ వాజ్ మాల్విక అలా వెళ్ళిపోతుంది, మనోడు సాడ్గా అలా చూడండి అని చెప్పారు. ఆయన అప్పటి వరకు ఆహా హూ నవ్వుతున్నాడు, ఆ కెమెరా పెట్టంగానే చేయమంటే నేను టక్మన్ బాధగా చూశాడు. నందు అలా చూసి ఇది సరిపోలా, ఒక టియర్ ఒకటి అలా వస్తే ఇంకా బాగుంటుందేమో, ఓకే మ్యామ్ రెడీ అన్నాడు. నేను మానిటర్ ముందు కూర్చున్నా, ఓహో నిజంగా ఏడ్చంటే ఏడ్చేస్తారండి, ఏమన్నా వేస్తారేమో కళ్ళల్లో, మనకి ఏం తెలుసు, నేను చూస్తున్నా ఏమీ లేదు, ఆవిడ యాక్సిడెంట్ ఉంది, నేను టక్మన్ చేస్తాడు, ఇలా తిరిగాడు, అందులో టంగని పడింది. అలా ఎలా వచ్చింది నాకు ఇంకా అర్థం కాలే. సో అదో పజిల్లా ఇంకా అలాగే ఉండిపోయింది. దానికి ఒక సీక్రెట్ ఉంది, శౌర్య చిన్నప్పుడు మిల్క్ బాటిల్ నోట్లో పెట్టుకునే బదులు గ్లిసరిన్ బాటిల్ తాగేశాడు. ఇంకా వస్తున్నాయి. కానీ నిజంగా సినిమా అంతా గ్లిసరిన్ వాడలేదు. అందరూ షాక్, నాకు ముందు షాక్ అయిపోయి అలవాటు అయిపోయింది. ఆ తర్వాత రాశి గారు, లక్ష్మి గారు అందరూ విపరీతంగా షాక్ గురైపోయారు. అంటే ఐశ్వర్య గారి ఒళ్ళో అలా పడిపోయి ఏడ్చేసే సీన్ ఉంది. దాని ముందు మ్యామ్ అని జోకులు వేసేస్తున్నాడు, నవ్వేస్తున్నాడు. అయిపోయిన తర్వాత రెడీ షార్ట్ ఏడ్చేసాడు, వేసేసిన అని మళ్ళీ నవ్వేస్తున్నాడు. ఐశ్వర్య గారు ఇంకా మూడ్లో ఉండి అలా చూస్తుంది, ఇదేంటి మనిషి. అప్పటికి కదా నాకు బిఫోర్ ఐ నో యూ ఇన్ రేడియో ఆల్సో, కాబట్టి ఆ టింజ్ ఆఫ్ కోనేరేతు టైప్ ఆఫ్ ఒక రౌడీనెస్ ఉంది. యాక్చువల్లీ అది ఇంకా ఉంది. పాయింట్ నెంబర్ 2 వాజ్ అలా మొదలైన టైంలో ఒక బిట్ ఆఫ్ అన్షూర్, ఇది కరెక్టా, ఇది వర్కౌట్ అవుతుందా, ఈ డైలాగ్ ఇదా, అలాంటి ఒక ఏమంటారు అన్షూర్గా డౌట్గా అలాంటిది ఏదో ఉండింది. అది ఇప్పుడు లేదు ఖచ్చితంగా. మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమా టైంలో నాకు తెలిసి క్రైసిస్ మేనేజ్మెంట్ అనే దాంట్లో ఆవిడ అసలు డిగ్రీ పట్టా పొంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మాంటాజ్ సాంగ్ ఒకటి ఆ ఫ్లాట్లో ఒకటి షూట్ చేస్తున్నారండి. ఆయన మనోడి సంగతి తెలుసు కదా, అన్ని ఫుల్ ఎంతో దీంట్లో ఒక బీన్ బ్యాగ్ ఉంది, బీన్ బ్యాగ్ మీద కూర్చోవాలి. ఈయన ఏ రేంజ్లో పడ్డాడంటే అది పైలిపోయింది, ఇలా పడ్డాడు దాని మీద, ఆ దెబ్బకి బీన్ బ్యాగ్ పైలిపోయి మొత్తం అందులో ఉన్న థర్మోకోల్ బాల్స్ అన్ని మొత్తం బయటపడ్డాయి. సో ఇప్పుడు ఆ మూమెంట్ పాప ఆయన కెమెరామెన్ అందరూ ఇలా చూస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి దీన్ని అని. అది రాలేదు, మళ్ళీ చేయాలి. సో అప్పటికప్పుడు షీ కేమ్ విత్ సమ్ న్యూ థింగ్ అనమాట, అంత బీన్ తీసి మీద వేసుకోవడం సంథింగ్. సో నాకు అర్థమైన విషయం ఏంటంటే
డైరెక్టర్కి స్పెషల్గా నందుకి ఆన్ ద సెట్ డైరెక్టర్ కంటే మేబీ డిజాస్టర్ మేనేజ్మెంట్, క్రైసిస్ మేనేజ్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, డిజాస్టర్ బట్ మేనేజ్మెంట్ డైరెక్టర్స్ జాబ్ 50% ఇస్ డిజాస్టర్ మేనేజ్మెంట్. యాక్చువల్లీ ముందుకి ఇప్పటికి నీలో అసలు డిఫరెన్స్ లేదు. అంతకు ముందు నాకు అసలు ఏమీ తెలియదు, అసలు యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు, ఏం తెలియదు. నువ్వు ఎలా ఉన్నావు అలాగే చేసి అంది. ఈవిడ ఎవరో నాలాగే ఉంది, కరెక్ట్. అప్పుడు యాక్టింగ్ చేయలేదు, ఇప్పుడు యాక్టింగ్ చేయలేదు. అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు స్నిగ్ధ క్యారెక్టర్ రాసాక స్నిగ్ధ వచ్చింది, ఇప్పుడు స్నిగ్ధం దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్ రాశాను. కానీ అదే చెప్పింది, ఎగ్జాక్ట్లీ అదే చెప్పింది. నువ్వు అలాగే ఫ్రెక్అవుట్ అయిపో, కానీ కాన్ఫిడెన్స్ ఇచ్చేసింది. స్నిగ్గి చాలా ఇంప్రూవ్ అయింది యాక్టింగ్. అప్పటికి ఇప్పటికి ఆల్రెడీ అంటే తనకు ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంది చేయడానికి. కానీ అలా మొదలైందో స్టిల్ డైలాగ్ చెప్తున్నాను సినిమా అనే ఆ చిన్న ఒక 10% కాన్షియస్నెస్ ఉంది. ఇప్పుడు పోయింది అది టోటల్ గా. అసలు ఎక్కడ అంటే ఇక ఈ సినిమా ఇప్పుడు చేసిన తర్వాత ఇద్దరు అనుకొని ఉంటారు కదా, ఈవిడ ఏం మారలేదని తను ఈవిడేం మారలేదని తను. చిన్న అదేనా లేకపోతే ఈడేం మారలేదంటేనా అంతే అంతే ఎగ్జాక్ట్లీ. లేకపోతే బాయ్ అని ఎందుకు పిలుస్తా, నాకు దానికి రీజన్ కావాలి. నా ఫోన్ లో కూడా నందు భయం. అదే బాయ్ అంటున్నాను నేను. సో హేమంత్ గురించి ఒకటి మాత్రం మారలేదన్న అప్పటికి ఇప్పటికి. నాకు తెలుసు ప్రతి ప్రొడ్యూసర్ కి, ప్రతి హీరోకి డైరెక్ట్ కావాలంటే, ప్రతి డైరెక్టర్ కి హేమంత్ని తీసుకున్న తర్వాత ఏదో డైలాగ్ లో, ఏదో కాన్వర్సేషన్ లో, ప్రతి షాట్ లో కెమెరాని అలా ఒక లుక్ ఇస్తారు. కెమెరా సినిమా సూపర్ హిట్. ఏంటంటే ఒక భయం మేబీ కెమెరాలో నేను పడినేమో అంటే అంతా హీరో గారిని చూపిస్తారు, మనం చూపించరేమో. సో సరే మనమే చూసేసాం అనుకో సార్, థ్యాంక్ గాడ్ ఇంకా అలాంటి పనులు చేయట్లేదు నేను, దీనికే తిడుతున్నారు నన్ను. ఇంకా బెటర్ ఏంటో తెలుసండి, మధ్యలో కెమెరా లెన్స్ లోకి వెళ్ళి నేను ఉన్నాను లేదా చూసుకోండి. కానీ సార్ అసలు సంగతి నేను ఇలా కెమెరా చూసినందుకు అలా మొదలైంది హిట్ అయిపోయింది. అదే చెప్తాను ఇప్పుడు. చూసాడు కానీ దీనికి ఎన్నిసార్లు చూస్తా? చాలా సార్ చూసినవి చాలా సార్లు. ప్రతి షాట్ కొట్టినా కూడా హిట్ అవుతుంది. లేదు అలాంటి శ్వేత కొట్టింది, శ్వేత కొట్టిందిగా. అవును సార్ నిజంగా కొట్టింది. పెళ్లి చూపించాను, పెళ్లి చూపించాను ఉందిగా. ఐటమ్ నెంబర్ 5 కొట్టాం. ఇదో సెంటిమెంట్. కానీ అది ఎలా కొట్టాలో నేను చూపిస్తాను అంటే ఈవిడొచ్చి నన్ను అంటే ఆ అమ్మాయి కొట్టినప్పుడు కూడా తగలేదు సార్. నేను సీరియస్ గానే కొట్టాను. పర్లేదు, ఒక లోడా మాట్లాడే క్యారెక్టర్. సో ఆ ఇన్నోసెన్స్ ఉండాలి, ఆ ఫన్ రావాలి. ఆవిడ ఏడ్చినప్పుడు మనం బాధపడాలి. సో ఐశ్వర్య గారు చాలా బాగా చేశారు. అండ్ ఐశ్వర్య గారు బాండెడ్ వెరీ వెల్ విత్ శౌర్య. ఇప్పటికి మమ్మీ అని పిలుస్తాడు ఐశ్వర్య గారిని. అండ్ ఐశ్వర్య గారితో పాటు రాజ్ముద్రాజ్ గారు, డైరెక్టర్ రాజ్ముద్రాజ్ గారు ఫస్ట్ టైం యాక్ట్ చేశారు. సో వాళ్ళిద్దరిది ఎంత క్యూట్గా ఉంటుందో కెమిస్ట్రీ, ముచ్చటగా ఉంటారు. అసలు చూస్తే అబ్బా ఇలాంటి ఒక అత్తయ్య మామయ్య అనుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అంత క్యూట్గా చేశారు. వాళ్ళ టైమింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఆనంద్ గారు విత్ రాశి గారు అంటే పర్ఫెక్ట్గా ఫ్యామిలీస్ చాలా చక్కగా కుదిరినాయి.